గురువు చేసిన తప్పు. చందమామ కథ. ఒక ఊళ్ళో జమీందారుకు ఒక్కడే కొడుకు. ఆ ఊళ్ళోనే ఉన్న సిద్ధారుడనే గురువు వద్ద తన కొడుకును జమీందారు ప్రవేశపెట్టాడు. కుర్రవాడికి 12 ఏళ్లు నిండగానే అతడి చదువు పూర్తయింది. జమీందారు గురువుకు ఇవ్వవలసిన కట్నాలు కానుకలు ఇచ్చి యథావిధిగా సత్కరించాడు. అప్పుడు సిద్ధారుడు జమీందారు కొడుకుతో రహస్యంగా, నీ తండ్రి గారు నాకు ఇవ్వవలసింది ఇచ్చారు, కానీ నువ్వు నీ సొంతాన నీ దగ్గర ఉన్నదేదో నాకు ఇచ్చుకుంటే కానీ నీ చదువు సఫలం కాదు. నీ దగ్గర ఎంత ఉన్నది అన్నాడు. పుట్టినరోజు పండగలకు వచ్చినది, వచ్చే పోయే బంధువులు ఇచ్చినది ఎంతో కొంత ఉన్నదని కుర్రవాడు అన్నాడు. రాత్రి 2వ జాములో అందరూ నిద్రపోయే వేళ ఆ డబ్బు తీసుకుని కాలికలయానికి రా, నేనక్కడ నీకోసం వేచి ఉంటాను అన్నాడు సిద్ధార్యుడు. గురువుగారి మీద భక్తితో జమీందారు కొడుకు అలాగే వస్తానన్నాడు. ఊరికి ఎడంగా తోపులో కాలికలయం ఉన్నది. రాత్రి 2వ జాము ఆరంభం కాగానే సిద్ధార్యుడు అక్కడికి వచ్చి మండపంలో కూర్చున్నాడు. అంతకుముందే మరొక మనిషి మండపంలోకి వచ్చి ముసుగు పెట్టుకుని చీకట్లో స్తంభాన్ని అనుకుని నిద్రపోతున్నాడు. సిద్ధార్యుడు అది గమనించలేదు. అలా నిద్రపోతున్న మనిషి పొరుగురు రైతు. ఆ రోజు ఉదయమే వాడు గంపలో మామిడి పళ్ళు పెట్టుకుని వాటిని జమీందారు గారి గ్రామంలో అమ్మటానికి వచ్చాడు. ఊళ్ళో ప్రవేశిస్తుండగానే వాడికి ఒక సామిత్రికుడు ఎదురుపడి వాడి చెయ్యి చూసి, సాహసం చేస్తావు, లాభం కలుగుతుంది అని చెప్పాడు. రైతు ఆ మనిషి చేతిలో 2 అన్నాలు పెట్టి మహా ఉత్సాహంగా పాడుకుంటూ ముందుకు సాగాడు. ఉదయం పూట సాలువా కప్పుకుని కొంత దూరం నడవటం జమీందారుకు అలవాటు. ఆయన కొంత దూరం నుంచి రైతును సామిత్రికుడిని చూశాడు. రైతును దగ్గరికి రానిచ్చి, జమీందారు, ఏమిటి నీ ఉత్సాహానికి కారణం అని అడిగాడు. జోషుడు మంచి మాట చెప్పాడు. సాహసం చేసి లాభం పొందుతానట. సాహసం మాట దేవుడెరుగు, నా పళ్లకు మంచి ధర వస్తే ఆ లాభం చాలు అన్నాడు రైతు. వాడు జమీందారుని గుర్తించలేదు. ఆ జోస్యం ఎట్లా నిజమవుతుందో చూడాలని జమీందారు కనిపించింది. ఆయన రైతును ముందుకు సాగనిచ్చి తన వెనుకగా వస్తున్న నౌకరుకు ఏదో చెప్పాడు. వెంటనే ఆ నౌకరు రైతును అందుకుని అడ్డగించి, ఈ ఊరు పళ్ళు అమ్ముకోవడానికి వచ్చి జమీందారు గారికి కానుక పెట్టకుండా అమ్ముతావా అంటూ బలాత్కారంగా పళ్ళగంప తీసుకుపోయాడు. పళ్ళవాడికి మహాదుఖం కలిగింది. లాభం మాట దేవుడెరుగు, అసలుకే మోసం వచ్చింది. బలవంతుల మీద సాహసం ఎట్లా చేయటం? జోషుడు అబద్ధం చెప్పాడు. రైతుకు ఉత్త చేతులతో తన ఊరికి తిరిగిపోబుద్ధి కాలేదు. పిచ్చెత్తిన వాడిలాగా ఊరంతా తిరిగాడు. సామిత్రికుడి కోసం వెతికాడు, కానీ అతను కనిపించలేదు. రోజల్లా ఆ రైతు కాలుకాలను పిల్లిలాగా తిరిగి చీకటి పడినాక కాళికాలయం చేరి మండపంలో స్తంభాన్ని ఆనుకుని కూర్చుని అలాగే నిద్రపోయాడు. జమీందారు గారింట అందరూ నిద్రపోయినాక జమీందారు కొడుకు తన దగ్గర చేరి ఉన్న డబ్బంతా మూట కట్టుకుని కాళికాలయానికి వచ్చాడు. సిద్ధారుడు అతన్ని చూసి, వచ్చావా నాయనా, ఎంత తెచ్చావు అని అడిగాడు. 100 వరహాలకు కొంచెం తక్కువగా ఉన్నది అన్నాడు జమీందారు కొడుకు. సరే, ఆ మూట ఇలా ఇచ్చి నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు సిద్ధార్యుడు. కలత నిద్రలో ఉన్న రైతు అలికిడికి నిద్రలేచి గురు శిష్యుల సంభాషణ అంతా విన్నాడు. వాడికి చాలా మంటగా ఉన్నది. సిద్ధార్యుడి చేతిలో మూట చూసి, చీచి, పెట్టక్కడ, దొంగ వ్యవహారమా అని అరిచాడు. సిద్ధారుడు బెదిరిపోయి ఆ మూటను అక్కడే వదిలేసి ఇంటికి పారిపోయాడు. రైతు మూట చేత పట్టుకుని ఆలోచనలో పడ్డాడు. జోస్యం నిజమైనట్టే ఉంది. తాను సాహసం చేశాడు. వరహాల మూట దొరికింది, కానీ దాన్ని తీసుకుని తన ఊరు పోవటానికి రైతుకు ధైర్యం చాలలేదు. అది దొంగ సొమ్ములాగుంది. దాన్ని దగ్గర ఉంచుకోవటం ప్రమాదం. ఈ డబ్బును జమీందారుకి ఇచ్చేసి తన పళ్ళు తాను తిరిగి సంపాదిస్తే తనకదే 10,000. ఇలా అనుకుని రైతు తెల్లవారుతూనే జమీందారు గారింటికి వెళ్ళాడు. వాడు అలా చేయటం మంచిదైంది. ఎందుకంటే రోజల్లా జమీందారు మనుషులు రైతును సామిత్రికం చెప్పిన వాడిని ఒక కంట కనిపెట్టే ఉన్నారు. జమీందారు కొడుకు అర్ధరాత్రి వేళ డబ్బు తీసుకుపోయి గురువుగారికి ఇచ్చిన సంగతి కూడా జమీందారుకు వాళ్ళు అర్ధరాత్రే తెలియజేశారు. రైతు వచ్చిన కొద్దిసేపటికే జమీందారు మనుషులు సామిత్రికుణ్ణి సిద్ధార్యుణ్ణి కూడా జమీందారింటికి తెచ్చారు. జమీందారు సిద్ధార్యుణ్ణి, మీకు నేను ఇచ్చినది చాలకపోతే నన్నే అడగరాదా? చిన్నపిల్లవాడి చేత అలాంటి పని చేయించవచ్చునా అని మందరించి రైతుకు పడ్డ ఖరీదు చిన్న బహుమానము ఇచ్చి సామిత్రికుడికి కూడా బహుమతి ఇచ్చి పంపేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.